శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. వినయ ఆశ్రోతులకు ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు దినఫలాలు మరియు పంచాంగం. మొదటిగా ఈదుటి పంచాంగం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం 6:31 నుండి సూర్యాస్తమయం 5:52 వరకు. తిథి బహుళ సప్తమి. తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం స్వాతి నక్షత్రం. తెల్లవారుజామున 5:42 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. యోగం గండయోగం. రాత్రి 1:07 వరకు. తదుపరి వృద్ధి. కరణం భద్రకరణం. సాయంత్రం 4:35 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 5:23 వరకు. శుభ సమయం ఉదయం 7:28 నుండి 9:41 వరకు. తిరిగి సాయంత్రం 2:05 నుండి 4:20 వరకు. ఈరోజు పరిపూర్ణమైన తిథి బహుళ సప్తమి. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 21 నుండి 5:06 వరకు. వర్జం ఉదయం 9:42 నుండి 11:26 వరకు. అమృత గడియలు రాత్రి 8:08 నుండి 9:52 వరకు. తదుపరి ద్వాదశ దినఫలాలు. ఫిబ్రవరి 8 మాఘమాస ఆదివార సూర్య భగవానుడికి. అయితే గ్రహ సంచారం ప్రకారం ఈ ఆదివారం కొన్ని రాసుల వారికి ఆర్థిక ఇబ్బందులు, మరికొన్ని రాసుల వారికి ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. అందుకే ఏ రాశి వారు ఏ గ్రహదోషం పోవడానికి ఏ ప్రత్యేకత పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మీ రాశ్యాధిపతి కుజుడు ప్రభావం వల్ల పనుల్లో తొందరపాటు ఉంటుంది. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. పరిహారం ఆదివారం ఉదయం ఎర్రటి చందనాన్ని నీటిలో కలిపి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. దీనివల్ల మీలో ఆవేశం తగ్గి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు స్థితి వల్ల విలాసాలకు ఖర్చు పెడుతుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. పరిహారం దగ్గరలోని ఆలయంలో తెల్లటి పువ్వులతో అర్చన చేయించండి లేదా పేద ముత్తైదులకు పాలు దానం చేయండి. దీనివల్ల చంద్రానుగ్రహం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బుధుడు అనుగ్రహంతో వ్యాపారంలో లాభాలు ఉన్నా మానసిక ఆందోళన ఉంటుంది. పరిహారం పచ్చగడ్డిని ఆవుకి తినిపించండి. ఇది మీ బుద్ధిని కుదుటపరుస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుడు సంచారం వల్ల మీ కొంచెం నీరసంగా ఉంటుంది. పనులు వాయిదా పడే సూచనలున్నాయి. కావున వెండి గ్లాసులో నీరు తాగండి మరియు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తదుపరి సింహరాశి వారు మీ రాశ్యాధిపతి సూర్యుడు మాఘమాసంలో బలంగా ఉన్నాడు. మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. కావున ఆదిత్య హృదయం వినండి లేదా పఠించండి. గోధుమలతో వేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీనివల్ల సూర్యానుగ్రహం విశేషంగా ఉంటుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త. ప్రత్యేక పరిహారం గణపతికి గరికతో పూజ చేయండి. ఏదైనా విష్ణు ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల ఆకంఠాలు తొలగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో అప్రమత్తంగా అవసరం. పరిహారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రక్తపోటు లేదా ఉదర సంబంధించిన సమస్యలు రావచ్చు. కావున సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ఎర్రటి కందిపప్పును దానం చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అయితే ఖర్చులు అదుపులో ఉండవు. ప్రత్యేక పరిహారం నుదుటిపై పసుపు లేదా కుంకుమ ధరించండి. అరటి పండ్లు పేదలకు దానం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. మనసు నిలకడగా ఉండదు.
పరిహారం: నల్ల నువ్వులను నీటిలో కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది శని దోషాన్ని తగ్గిస్తుంది. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతోంది, కానీ ధనాదాయం బాగుంటుంది. ప్రత్యేక పరిహారం: హనుమంతుడికి ఆకుపూజ చేయడం లేదా సింధూరాన్ని సమర్పించడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, గౌరవం పెరుగుతోంది. పరిహారం: ఆలయంలో ఏదైనా తీపి పదార్థం ప్రసాదంగా పెట్టండి. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఉత్తమం. ఈ విధంగా రాశి వారికి సూచించిన పరిహారాలు పాటిస్తే ఈ ఆదివారం రోజున మీరు ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడవచ్చు. మాఘ ఆదివారం నాటి ఈ విశేష ఫలితాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రాశి ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ.